Hello everyone, welcome to our video on proper inhaler technique. As respiratory physician, inhaler usage is a crucial part for chronic conditions like asthma and COPD. However, incorrect usage of inhalers will lead to decreased efficacy, increased symptoms and decreased quality of life. Today we are here to demonstrate various inhaler technique how to use. So these are all the various inhalers which we commonly use. This is a rotahaler. This is one type of rotahaler. This is an inhaler which is a meter dose inhaler. This is the synchro breath which is another type of meter dose inhaler. This is the spacer through which MDI will be activated. This is another type of DPI actuated breath device, that is SIP-HALER. So today we are here to demonstrate various techniques. Demonstration of the DPI. These are the rotacaps and these are the two different types of rotahalers. Now hold one type of rotahaler. Hold one type of rotahaler. Open the cap and capsule తీసుకోండి. క్యాప్సూల్ స్లాట్ ఉంటుంది. సో ఆ క్యాప్సూల్ స్లాట్లో ఇప్పుడు ప్లేస్ చేస్తారు టాబ్లెట్ని. ప్లేస్ చేయండి అండ్ క్లోజ్ ద క్యాప్. టిక్ సౌండ్ వచ్చే వరకు ఒక 2 times పియర్స్ చేయండి టాబ్లెట్ని. నౌ we will make ourselves ready for the using DPI. Breathe out completely. Extend your neck, back ఇట్లా నెక్ పట్టుకొని నోట్లో పెట్టుకోవాలి by clenching your teeth and sealing your lips tightly and inhale deeply and hold your breath for 10 seconds. And exhale. After using every DPI, you need to rinse your mouth with the plain water. And now we will demonstrate how to use another type of DPI which is known as Revoluizer. Open the cap. ఇందులో మనకి క్యాప్సూల్ స్లాట్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ క్యాప్సూల్ స్లాట్లో ఒక క్యాప్సూల్ ప్లేస్ చేద్దాం. ఇది క్యాప్సూల్ స్లాట్, అందులో ప్లేస్ చేసుకోవాలి. సో మనకు ఆ టాబ్లెట్ అన్నది 2 కలర్స్లో ఉంటుంది. కింద వైట్ కలర్ అనేది కిందకి రావాలి. క్లోజ్ ద క్యాప్ సో దట్ ఆరో మార్క్స్ అనేది రెండు ఈక్వల్గా ఉండాలి. నౌ అగైన్ వీ విల్ మేక్ అవర్ సెల్ఫ్ రెడీ ఫర్ యూజింగ్ ద DPI. Exhale completely. Keep the mouthpiece into the mouth by sealing your lips tightly and inhale deeply. Hold breath for 10 seconds. Exhale. After that, open the cap. క్యాప్సూల్ని చేతిలో వేసుకొని ఆ వైట్ కలర్ పౌడర్ అంతా పోయిందా లేదా అని రీచెక్ చేసుకొని డిస్కార్డ్ చేయాలి. And you can rinse it with plain water and you have to rinse your mouth with plain water. This is the way of using the DPI. Now meter dose inhaler గురించి తెలుసుకుందాం. మీటర్ డోస్ ఇన్హేలర్ దీని పేరులోనే ఉన్నది. ఎందుకు అనంటే మనకి మీటర్ డోస్ ఇన్హేలర్లో ఇక్కడ మనకి కౌంట్ ఆఫ్ ద ఇన్హేలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో నౌ he will let you know how to use the meter dose inhaler. పట్టుకోండి. ఓపెన్ ది క్యాప్. ఒక 10 times షేక్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు ప్లేస్ 2 fingers పైన పెట్టాలి, కింద థంబ్ పెట్టాలి చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత మనం బ్రీత్ అంతా అవుట్ చేయాలి. మొత్తం గాలంతా బయటికి తీసేసి ఆ మౌత్ పీస్ అనేది ఏదైతే ఉందో ఆ మౌత్ పీస్ని నోట్ లోపల పళ్ళతో పట్టుకొని లిప్స్ అంతా సీల్ చేసి టైట్గా పట్టుకొని ఉండాలి. ఒక పఫ్ తీసుకున్నప్పుడు మనం గాలి అనేది లోపలికి తీసుకోవాలి. పైన కొట్టడము గాలి తీసుకోవడము ఒకటేసారి జరగాలి. అండ్ మళ్ళీ 10 seconds కౌంట్ అనేది చేస్తూ ఊపిరి అనేది ఆపుకోవాలి. దీని తర్వాత నార్మల్గా బ్రీత్ అవుట్ చేసేసుకోవచ్చు. సో ఇది మనకి మీటర్ డోస్ ఇన్హేలర్. దీన్ని జస్ట్ టిష్యూ పేపర్తో మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని వాషింగ్ అట్లాంటివి ఏమీ చేయడానికి లేదు. కొంతమంది చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో ఎవరైతే యాక్చువేషన్ చేసుకోలేరో బ్రీతింగ్ అండ్ ఇన్హేలర్ టెక్నిక్ని, వాళ్ళకి స్పేసర్ అనే పరికరం మనం MDIకి అటాచ్ చేస్తాం. అది ఇప్పుడు ఎట్లా అటాచ్ చేస్తారో మన టెక్నీషియన్ చూపిస్తారు. ఇవి 2 partsగా ఉంటాయి. రెండింటిని అట్లా అటాచ్ చేసుకోవాలి ఒకదానికొకటి. ఈ MDIకి అటాచ్ చేసేది మౌత్ పీస్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. MDIని 10 times షేక్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఆ మౌత్ పీస్ని ఈ స్పేసర్ మౌత్ పీస్కి అటాచ్ చేసి అక్కడ ఎల్లో క్యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అది పేషెంట్ మౌత్ పీస్. సో సేమ్ ఇందాక చేసిన విధంగానే
మొత్తం ఊపిరంతా బయటికి ఒకసారి ఊదేయాలి. ఆ తర్వాత ఆ పేషెంట్ మౌత్ పీస్ని నోట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని పఫ్ చేసుకోవాలి, పైనుంచి స్ప్రే చేయాలి, చేసి ఇన్హేల్ చేసుకోవాలి. అట్లా ఒక 5 to 10 seconds ఇన్హేల్ చేసి అందులోకే మళ్ళీ బ్రీత్ అవుట్ అనేది బయటికి గాలి వదిలేసేయాలి. అట్లా మళ్ళీ అట్లా లోపలికి తీసుకోవాలి. 10 seconds తీసుకోగలిగితే 10 seconds, అదర్వైజ్ 5 to 8 seconds ఈజ్ ఓకే. తర్వాత మళ్ళీ గాలి అనేది బయటికి వదిలేయాలి. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకి ఎవరైతే బ్రెత్ యాక్చువేషన్ చేయలేరో అట్లా వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఉంటుంది. సో అగైన్ ద సేమ్, మళ్ళీ మామూలుగా ఇన్హేలర్ని బయటికి తీసేసి ఇన్హేలర్ని డిటాచ్ చేయడం, దానికి మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఈ స్పేసర్ అన్నది డిటాచ్ చేసుకోవాలి. క్యాప్ క్లోజ్ చేసుకొని డిటాచ్ చేసి ప్లెయిన్ వాటర్తో, ట్యాప్ వాటర్తో మీరు వాష్ చేసేసుకోవచ్చు అండ్ కీప్ ఇట్ టు ది సన్ డ్రై. దిస్ ఈజ్ ద 4th type ఆఫ్ ఇన్హేలర్. సిప్హేలర్ అని అంటాం దీన్ని. బ్రెత్ యాక్చువేటెడ్ ఇన్హేలర్ అని అంటాం. సో ఇది పేషెంట్ ఫ్రెండ్లీ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ అనమాట. సో ఇది దీన్ని పట్టుకునే విధానం ఎలా ఉంటుంది అని అంటే, థంబ్కి ఒక గ్రిడ్ ఉంటుంది. సో థంబ్ అక్కడ పెట్టి 3 to 4 fingers ని ఇట్లా పట్టుకోవాలి. సో ఇప్పుడు డివైస్ ని థంబ్తో మనం ఇట్లా ఓపెన్ చేస్తాం. ఈ విధంగా టిక్ అని సౌండ్ వస్తుంది. ఆ తర్వాత ఆ పైన ఒక లీవర్ ఉంటుంది. ఆ లీవర్ ని బ్యాక్ కి ఇట్లా పుల్ చేయాలి. అప్పుడు ఇంకొక టిక్ సౌండ్ వస్తుంది. దీని అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు ఈ డివైస్ అనేది ఇన్హేల్ చేయడానికి సిద్ధంగా ఉంది అని మనకి తెలియజేస్తుంది. అక్కడ ఒక మనకి డోసీ కౌంటర్ అని ఉంటుంది, డోసీ మీటర్ అనేది. ఆ డోసీ మీటర్ లో 0 నుంచి 1 అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ యథావిధంగా బ్రీత్ అవుట్ చేయండి. ఆ మౌత్ పీస్ ని నోట్లో లిప్స్ ని సీల్ చేస్తూ లోపల పెట్టుకొని ఇన్హేల్ డీప్లీ. 10 seconds you have to hold your breath. 1 2 3 4 5 6 7 8 9 and 10 and you can exhale. దీని తర్వాత ఈ మౌత్ పీస్ ని నార్మల్ గా టిష్యూ పేపర్ తో క్లీన్ చేసుకొని మళ్ళీ థంబ్ గ్రిడ్ లో ఫింగర్ పెట్టి దాన్ని క్లోజ్ చేయాలి. ఈ విధంగా. దట్స్ ఇట్.